హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో భారీ చోరీ జరిగింది. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని ఇంట్లోనికి ప్రవేశించిన దొంగలు ₹1.5 కోటి దోచుకెళ్లారు. బాబాల వేషంలో ఇంటికి వచ్చిన దొంగలు ప్రసాదంలో మత్తుమందు కల్పించారు. దీంతో ఇంట్లోని నలుగురు స్పృహ కోల్పోగా దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో బాబాల వేషంలో దోపిడీకి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పట్టపగలే బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో భారీ దోపిడీ జరిగిందని చెప్పొచ్చు. లైఫ్ స్టైల్ సంబంధించిన షోరూమ్స్ లో యజమాని అయిన మధుసూదన్ రెడ్డి ఇంట్లో దోపిడీ జరిగింది. దీనికి సంబంధించి 8 గంటల ప్రాంతంలో పోలీసులకు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి పూర్తిగా విచారణ కూడా చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఒక ఏదైతే పూజల పేరుతోటి ఒక వ్యక్తి వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే ఆ వ్యక్తి వీళ్ళకు గతంలోనే బాగా పరిచయం ఉన్న వ్యక్తి కానీ ప్రస్తుతంలో పోలీసులు అనుమానిస్తారు. ఎందుకంటే లోపల ఇంట్లో ఒక భారీ సినిమా తరహాలో ఒక భారీ సెట్ వేసి ఆ సెట్ లో పూజలు నిర్వహించారు. అయితే సెట్ లో పూజల నిర్వహణ తర్వాత దాంట్లో ఏదైతే ఉన్న ప్రసాదాన్ని చివరిగా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అని చెప్పి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి అందరు కూడా ప్రసాదం పంచిపెట్టడం జరిగింది. దీంట్లో మొత్తం ఉన్న ముగ్గురు, అదే టైంలో ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రసాదాన్ని తినడం జరిగింది. తిన్న తర్వాత కొద్దిసేపటికే ఆ ముగ్గురు షో కోల్పోయారు. అయితే షో కోల్పోయి కింద పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న డబ్బు మొత్తం ₹1.30 లక్షల నగదుని ఉన్న మాయగాడు ఇటువంటి డబ్బు తీసుకొని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తర్వాత 8 గంటల ప్రాంతంలో ఇంటికి ఎవరైతే వచ్చిన తర్వాత ఇంట్లో వీళ్ళు షో కోల్పోతున్న విషయాన్ని గుర్తించి వెంటనే ఇక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తుల్ని ఇంట్లో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తుల్ని అపోలో హాస్పిటల్ చేర్చడం జరిగింది. వాళ్ళలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వస్తున్న సమాచారం. అయితే పోలీసులు మాత్రం అలాంటి చేయలేదని చెప్పి అటు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వచ్చిన పూజల పేరుతో వచ్చిన వ్యక్తి ఎవరు, వీళ్ళకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎందుకంటే హాల్లో ఒక పెద్ద సెట్ వేసి అంటే ఎప్పటి నుంచో ఒక ప్లాన్ ప్రకారం సెట్ వేసి ఆ సెట్ లో పూజలు చేసినట్టుగా సమాచారం చెప్తున్నారు. అయితే ఈ వ్యక్తి వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ వచ్చిన ఏదో పూజల పేరుతో వచ్చిన వ్యక్తి ఎవరు, ఏంటి, వీళ్ళకున్న పరిచయాలు ఏంటిది, లోపల జరిగిన పూజ ఏంటిది అన్న విషయాలను కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు మధుసూదన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఈ సీసీ కెమెరాలో ఆ నిందితులకు సంబంధించి ఏమన్నా విజువల్స్ ఉన్నాయా అన్న దాని మీద పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సీసీ కెమెరా మొత్తాన్ని కూడా పోలీసు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి లోపల నిందితుడికి సంబంధించిన పూర్తి ఆనవాళ్ళు కూడా గుర్తుపెట్టే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ నిందితుడు గతంలో ఎవరి దగ్గర నుంచి పరిచయం ఉంది, వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, పూజలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఏ టైంలో ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది అన్న విషయాలన్నిటి మీద కూడా ప్రస్తుతానికి పోలీసులు పూర్తి విషయాన్ని జరుపుతున్నారు. అయితే ₹1.30 లక్షల ఈ నగదును వీళ్ళు ఏదైతే ఈ పూజల పేరుతో వచ్చిన వ్యక్తి తీసుకుపోయాడు. కాబట్టి అతను ఇక్కడి నుంచి ఏ విధంగా బయటకు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరతో పాటు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తర్వాత క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి రంగంలో దిగడం జరిగింది. పూర్తిగా అన్ని కోణాల నుంచి కూడా విచారణ జరుపుతున్నట్టుగా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.